నమస్కారం. ఈరోజు కథాంశం గురించి మీరు విన్నారు. అయితే మొన్న చెప్పిన కథాబీజంలో అర్జున్ రెడ్డి కథామూలం దేవదాసు పాత్ర చనిపోకుండా బతికితే అనేది చెప్పినప్పుడు ఒక విద్యార్థి ఎవరో ఒక ఆయన ఏం పెట్టారంటే, ఇందులో కులం అంతరం దాని మీద ఫోకస్ అయింది, అది ఎందుకు కథాబీజం అవ్వలేదండి అని అడిగారు. మీరు గమనిస్తే దేవదాసులో కూడా ఆ కులం అనేది ఉందండి. రెండు నిమిషాల్లో దేవదాసు అర్జున్ రెడ్డి కథాంశాలను మనం వింటే మీకు అది అర్థమవుతుంది. దేవదాసు ఏంటంటే ఒక జమీందారు గారు అబ్బాయి ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక పార్వతిని అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఇష్టపడి ప్రేమించి పెద్ద అయినాక తండ్రితో ఆ విషయం చెప్తే, ఆడవాళ్ళను అమ్ముకునే కులం వాళ్ళు అధమ కులంతో మనం జమీందారులు ఎలా ఇది చేస్తాం, మీ అమ్మమ్మ మీ అమ్మ వీళ్ళందరూ కూడా ఉన్నతమైన జమీందారీ వంశం నుంచి వచ్చారని చెప్తారు. అంటే కులమే అంతరమైంది అక్కడ. అలా వచ్చినప్పుడు ఇతను ఇక పార్వతిని పెళ్లి చేసుకోవాలన్న భావన వచ్చినప్పుడు పార్వతి వచ్చి ఒక రాత్రిపూట వచ్చి అడుగుతుంది ఇతన్ని, ఆలోచించు మన గురించి, మన ప్రేమ గురించి. కానీ అతను అంగీకరించకుండా అమ్మాయిని పంపించేసి లెటర్ రాసేస్తాడు, పెద్దవాళ్ళని గౌరవిద్దాము అని. పార్వతి వాళ్ళ నాన్న కోపం వచ్చి ఒక వృద్ధుడైన జమీందారుకి ఇచ్చి, అంటే జమీందారు కొడుకు బదులు ఒక జమీందారుకే ఇచ్చి పార్వతినిచ్చి పెళ్లి చేస్తాడు. దీన్ని తట్టుకోలేనటువంటి దేవదాసు, ప్రేమ విఫలమైన దేవదాసు ఆ స్నేహితుడి వల్ల మెల్లగా మందుకు అలవాటై దానికి బానిస అవుతుంటే, ఆ స్నేహితుడు చంద్రముఖి అనే ఒక నాట్యగతిని పరిచయం చేస్తాడు. ఎందుకంటే మెల్లగా ఆ అమ్మాయి ప్రేమలో కానీ ఆ అమ్మాయి మీద ఇష్టంలో కానీ వెళ్ళేటైతే ఇతను బయటకు వస్తాడు అని. కానీ అక్కడ కూడా అతను ఉండడు, అలా తాగుతూనే ఉంటాడు. అప్పుడు తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయినాక ఇంటికి వచ్చి అసలన్నీ కూడా అన్నకే సంతకం పెట్టేసి ఇంకా ఆ తాగుడుతూ ఉంటున్నాడని తెలిసి పార్వతికి తెలిసి ఒకసారి వచ్చి, పార్వతి మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, నేను నీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వు, మా ఇంటికి రా అని అంటే, చచ్చిపోయే లోపు తప్పకుండా వస్తానని ఆమెకు మాటిస్తాడు. ఆ తర్వాత ఇతను అసలు మరీ ఇదైపోతున్నటువంటి సమయంలో అప్పుడు మళ్ళీ చంద్రముఖి ఇతన్ని తీసుకువెళ్తే, ఆ డాక్టర్ని తీసుకొస్తే అతను ఎక్కువ రోజులు బ్రతకడు అని చెప్పేది. ఏం చెప్పాడని అడుగుతాడు కానీ అతను విన్నట్టే లెక్క అది. ఎందుకంటే ఉన్న డబ్బులు అమ్మాయికి ఇచ్చేసి, ఇప్పుడు పార్వతికి ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆ పార్వతి ఊరు బయలుదేరి అక్కడ దిగి ఎడ్ల బండిలో బయలుదేరి వస్తా సరిగ్గా వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి అతను తీవ్రమైపోతుంది. అక్కడ పడుకోబెడతారు. అతని జేబులో దొరికిన దీనివల్ల ఇతని పేరు దేవదాసు అని తెలుస్తుంది. ఇతన్ని ప్రేమిస్తున్నటువంటి పార్వతి కూడా ఎందుకో ఆ నిద్రలో ఆ తుఫాను అట్లాంటి వాతావరణంలో ఉలిక్కిపడి లేచి దేవదాసుకి ఏమవుతుందో అన్న భయంతో దీపం ముందు కూర్చుంటుంది. ఆ దీపం ఆరిపోగానే వీళ్ళు ఎవరో మాట్లాడుకుంటాండి, ఎవరో చనిపోయిందంటే, ఎవరో మీ ఊరు వాడారంటే దేవదాసు అంటే, పరిగెత్తుతూ ఉంటుంది. పరిగెత్తా అంటే ఎళ్ళనే బాకండి, తలుపులు మూసేయండి అంటే ఆ తలుపులు కొట్టుకుని పడిపోతుంది. సో ఇది దేవదాసు కథాంశం. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక వైద్య విద్యలో ఉన్నతమైన కోర్సులో ఉన్నటువంటి ఒక పిల్లాడు అప్పుడే చేరినటువంటి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి, అది ఇక్కడ కొంచెం ఎరాటిక్ లవ్ లాగా వెళ్తుంది అనమాట. బాగా ఇష్టపడి ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగితే, ప్రాంత భేదాన్ని కుల భేదాన్ని కూడా వాళ్ళ ఫాదర్ మాట్లాడి, మీకు మాకు కుదరదు, మీకు మా అమ్మాయిని నీకెలా ఇస్తాము అని అంటే, అప్పుడు బాధలో వెళ్ళిపోతాడు. పాప మా అమ్మాయి పరిగెత్తుకొచ్చి ఒక నాకు టైం ఇవ్వు, నేను ఐ విల్ కన్విన్స్ మై ఫాదర్ అని. సేమ్ ఇక్కడ కూడా ఈ అమ్మాయి వెళ్ళి నేను మీ నాన్న కన్విన్స్ చేసుకొని అడుగుతుంది ఇక్కడ కూడా. అలా అంటే వినకుండా ఇక్కడ నేను అక్కడ ఒక గాయం ఉంటుంది దేవదాసులో, నువ్వంటే భయం తప్ప ప్రేమ లేదని అబద్ధం చెప్పేస్తుంది. అప్పుడు కొడతాడు, ఆ గాయం అలాగే ఉండదు చివరిదాకా. ఇక్కడ కూడా గంట టైం అంటావు ఏంటి అని అంటే, ఇక్కడ కూడా ఇతను కొట్టేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మత్తులోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి వచ్చినా కూడా తెలుసుకోలేక ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయిందని తెలుసుకుని అక్కడి నుంచి మందుకు బానిస అయిపోతాడు. దేవదాసులో చంద్రముఖి లాగానే అర్జున్ రెడ్డిలో కూడా సినిమా హీరోయిన్ పరిచయం అవుతుంది, కానీ ఏ ప్రభావం చూపించలేదు. అతను అలాగే తాగుతూ ఉంటాడు. ఎవరు చెప్పినా వినకుండా, అలాగే స్నేహితుడు చెప్పినా ఎవరు చెప్పినా వినకుండా అలా బానిసై తనను
చాలా ఇష్టపడేటువంటి నాయనమ్మ పాత్ర చనిపోగానే అప్పుడు వస్తాడు. అక్కడ మందు మానేసి, అవును అసలు నేను కోల్పోయాను అనుకున్న అమ్మాయిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదని, ఆ అమ్మాయి గర్భవతిగా ఉంటే చూసి, ఆ గర్భవతి అయినా సరే ఆ అమ్మాయిని బిడ్డతో సహా స్వీకరిద్దాము అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళి, అది కుదరక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ మళ్ళీ ఎలా పెళ్లి చేసుకున్నారు ఏంటి అనేది కథ. ఇక్కడ మన స్టూడెంట్స్కి నేను చెప్పే పాయింట్ మీరు ఒకటి గుర్తెచ్చుకుంటారు, యు నో యువర్ ఎండింగ్, నీ ముగింపు నీకు తెలుసు అని. ఇంకోటి కూడా చెప్పా, కథాబీజాలు కథాంశాలు ఒకటి అయినంత మాత్రాన కథా విస్తరణ కథ అంతా కూడా ఒకటి అవ్వాలని లేదు. ఉదాహరణ ఇవే, దేవదాసు అర్జున్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి ఎరాటిక్ లవ్తో తీసుకువెళ్ళి ప్రేక్షకుల ఊహకందని ముగింపుకి తీసుకువెళ్ళాడు ఈ డైరెక్టర్, అర్జున్ రెడ్డి డైరెక్టర్. శరత్నామలు అందరూ చదివి ఉన్నారు, ఆయన శరత్బాబు గారిది చదివి ఆ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తానే వెళ్ళారు అక్కడ కూడా. అయితే ఇద్దరిలో కూడా మార్పు ఏంటంటే, పార్వతి అనుక్షణం కనపడతా ఉంటుంది దేవదాసులో, ఇక్కడ హీరోయిన్ కనపడదు. ఎందుకంటే ఇతను వేరే ముగింపు చేయదలుచుకున్నాడు ఈ సినిమాకి, అక్కడ ఆ ముగింపుకే వెళ్ళాలి కాబట్టి అలాగే వెళ్ళారు. ఇది ఎప్పుడైనా మనం మళ్ళీ కథా విస్తరణకు వచ్చినప్పుడు అర్జున్ రెడ్డిలో కథా విస్తరణ ఎలా జరిగింది, ఎందుకు ఇది చేయగలిగారు, విజయ్ దేవరకొండ ఆ పాత్రకి ఎందుకు అంత అద్భుతంగా సూట్ అయ్యాడు, నిజంగా మహత్తరంగా సూట్ అయ్యాడు అతను, ఇవన్నీ కూడా మరి ఇంకో క్లాసులో మనం మాట్లాడుకుందాం. ఎనీవేస్ బ్రదర్, మీరు ఎవరో అడిగారు, కులం అనే పాయింట్ ఇందులో కూడా ఉంది, దేవదాసులోనూ ఉంది, ఇందులో కూడా ఉంది. కాబట్టి మీరు కులం ఇక్కడ ప్రధానం కాదు. ప్రేమించిన అమ్మాయి దొరకకపోతే తాగుడికి బానిస అయిపోయి చనిపోవటం దేవదాసు, తాగుడికి బానిసై బయటపడి ప్రేమించిన అమ్మాయిని సాధించుకోవటం అర్జున్ రెడ్డి. జై లవకుశ్ చిత్రంలో కథాంశం ఏంటి? జై లవకుశ్ చిత్రంలో కథాంశం 3 లేదా 4 వాక్యాల్లో కరెక్ట్గా రాయాలి. నమస్తే.